ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్. అమ్మయ్యా వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఏమున్నదక్క కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినవు పేడలు పిడికలు కొట్టించినవక్క. ఒకరికి ఒకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లికి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేదే ఈ రాఖీ పండుగలో. సో నాకైతే 2 అన్నలు ఉన్నారు, చాలా అదృష్టవంతురాలి. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు. మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూసుకున్నారు. చెప్పవే నేను వింటాను కదా. అయితే దేవుడిచ్చిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఈ రోజు నేను రాజకీయంగా సక్సెస్ కాగలిగాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదగగలిగాను, శత్రువుల నోర్లు మూయించగలిగాను. అండ్ ఎంతో మందికి ఈ రోజు నేను హెల్ప్ చేయగలిగాను. సో ఇది విన్నారా? ఎన్నో రకాలుగా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే. డబ్బా 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 కొట్టు డబ్బా. సో నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళందరి కోసం నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముద్దుల చెల్లెలుగా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అండ్ నన్ను నమ్ముకుని నాకు తెలియకుండా ఎక్కడి నుంచో నా కోసం ప్రేయర్స్ చేసే ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు. సార్ ఆగండి. వారందరికీ కూడా నేను ఎప్పుడు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కుమారస్వామి రెడ్డి గారు మా పెద్దన్నయ్య. సో ఆయన అయితే ఒక హెడ్ మాస్టర్ లాగా. సో అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఎలా చదువుకోవాలి, ఎలా సొసైటీలో మెలగాలి, ఏంటిది మాకేంటిది అంట, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. అయ్య బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. అదే రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా మేము. సాముడా నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా, నువ్వు పుట్టమని నుంచి ఇద్దారా తర్వాత షూటింగ్స్ కి వెళ్ళినా. సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రెండో అన్నయ్య అంటే నాకు పెద్ద భయం ఉండదు, కానీ ఇద్దరు అంటే చాలా ప్రేమ. సో పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఇది నేను చెప్పడం కాదు, నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. నాకు తెలీదు. ప్రశాంతంగా ఉన్న పులివెందల ఈ రోజు రక్త చరిత్ర పులివెందరగా టైం లేదు పాట లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. జిల్లా పరిషత్ పులివెందుల మండలం సంబంధించిన ఎలక్షన్ నేపథ్యంలో అంతా బాగానే ఉంది. రక్త చరిత్ర పులివెందరగా ఈ కూటమి ప్రభుత్వం మారుస్తుంది. ఏంటి బాబన్నా ఇంకోసారి పౌరుషమున్న పులివెందల లేదా పెత్తందారుల అమరావతి. రే నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ మాదిరి ఈ జిల్లా పరిషత్ ఉప ఎన్నిక జరుగుతుంది. నాకు అర్థం కాదు. మీకు అందరు తెలిసిందే. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.